నమస్తే నేను మీ ప్రియ రమేష్. ఈ రోజు మనతో పాటు డైరెక్టర్ రఫీ గారు. ఆయన కేవలం డైరెక్టర్ మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఉన్నారు. ఆయన అంతకు మించి ఆయన నటుడు కూడా. ఆయన మనతో పాటు ఈ రోజు అమ్మ ఛానల్లో చిట్ చాట్ కోసం ఇక్కడికి వచ్చారు. వారితో మనం ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంత ప్రయాణం అంతా బాగుందా? అయితే మీరు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. అందుకోసమే మీకు ఈ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే మన రెండవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నంది అవార్డులను తీసేసి ఆ ప్లేస్ లో గద్దర్ అవార్డులను పెట్టడం జరిగింది. అంటే దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే మీరు ఆల్రెడీ సాక్షి ఆర్టికల్లో కూడా ఒకటి రాయటం జరిగింది. అంటే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ నేనేమంటున్నా అంటే మన ముఖ్యమంత్రి గారు గద్దర్ గారి మీద ఉన్న గౌరవాన్ని, ఆయన మీద ఉన్న అటాచ్మెంట్లో ఆయన జయంతి నాడు గద్దర్ నంది జాగలో గద్దర్ అని రీప్లేస్ చేస్తున్నా అని చెప్పి అది జీవో అని చెప్పి ప్రకటించారు. ఓకే, అయితే అది చాలా ఆహ్వానదగ్గ విషయమే, మనమందరం హర్షించాల్సిందే, దాంట్లో వేరే డౌటే లేదు. కానీ చిన్న సవరణ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు గద్దర్ అవార్డ్ అన్నప్పుడు గద్దర్ లాంటి వ్యక్తిత్వం లేకుంటే గద్దర్ లాంటి కళారూపాలకు గద్దర్ అవార్డు ప్రకటిస్తే అది హుందాగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. అండ్ అయితే ఇప్పుడు జనరల్ గా ఒక అవార్డు ఫంక్షన్ లో కూడా చిరంజీవి అంతటి వాళ్ళు కూడా ఈ అవార్డు కోసమని హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అండ్ మీరేమో దీనికి ప్రతిఘటిస్తున్నారు. ఇన్ ద సెన్స్ వద్దు ప్రతిఘటిస్తున్నారు. సో ఎందుకని? ఇప్పుడు చూడండి, ఒక వేదిక మీద చిరంజీవి గారు ముఖ్యమంత్రితో పాటు కలిసి ఆయన వేదిక పంచుకున్నప్పుడు వేదిక పైన ఇది సముచితం కాదు అని అనలేరు కదా. తర్వాత చిరంజీవి గారి వ్యూలో గద్దర్ అనే అతను ఒక పెద్ద కళారూపం, ఒక లెజెండ్, అతని పేరు మీద అవార్డు ఇవ్వడం చాలా సంతోషమే కదా అని అంతవరకు ఆయన ఆలోచించి ఉండొచ్చు. కాబట్టి ఆయన హర్షం వ్యక్తం చేశారు. కానీ దానికంటే ఇంకా మనం డీప్గా ఆలోచిస్తే మనము గద్దర్ అనేది ఆయన ప్రతిరూపం, ఆయన మార్గదర్శకంలో నడిచిన వాళ్ళకి ఇచ్చి ఆ గద్దర్ని లిమిటేషన్ చేస్తేనే ఆ గద్దర్కి విలువ ఉంటుంది అనేది నా ప్రగాఢమైన నా ఒపీనియను. అయితే దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను వినండి. ఏదైనా కూడా దానికి మ్యాచ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా అవార్డ్స్ అన్నప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ప్రతి క్రాఫ్ట్కి గద్దర్కి సంబంధం ఉండదు. అయితే ఏ అవార్డు అయినా కూడా ఒక రాష్ట్రానికి, దేశానికి ప్రతీకతో అవార్డు పెడితే ఆ మొత్తం వ్యవస్థకు, ఆ సమూహానికి ఒక ఏ ఐడియాలజీ కానీ ఏది కానీ దేనికి రిస్ట్రిక్ట్ కాకుండా ఒక న్యూట్రల్, ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రీయ పక్షి, రాష్ట్రీయ పువ్వు, లేకుంటే ఏదైనా తెలంగాణ రాష్ట్ర అవార్డు కూడా అనొచ్చు. అలా మనం సింబాలిక్గా పెట్టుకుంటే ఇలాంటి కాంట్రవర్సీస్ కానీ ఇంకేం ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గద్దర్ అన్నట్టయినా ఒక విప్లవకారుడు, ఒక విప్లవ గాయకుడు, విప్లవ జానపదాలతో ఆయన జనాన్ని చైతన్యం రగిలించిన వ్యక్తి కాబట్టి ఆయన దానికి నిదర్శనం. అలాంటి వాటికి ఇవ్వకుండా మనం ఒక జనరల్గా నంది అవార్డ్స్ మునుపు ఎలా ఉండే, ఏదైనా పాటకి ఇచ్చారనుకోండి, అది వేరే జానర్కి ఉందనుకోండి, జస్ట్ ఆహ్లాదానికో లేకుంటే ఒక రొమాంటిక్ పాట ఉందనుకోండి, ఆ రొమాంటిక్ పాటకి గద్దర్ అవార్డు అని ఇస్తే అది సముచితంగా ఉండదనేది నా అభిప్రాయం. అంటే మీరు ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ అంటున్నారు, అంటే ఏ క్రాఫ్ట్ కి అది గద్దర్ అవార్డు ఇస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు విప్లవాత్మక సినిమా వస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఇంకెన్నాళ్ళు తీసుకోండి, లేకుంటే నారాయణమూర్తి గారి సినిమాలు వస్తాయి. దేంట్లో అయితే అట్టడుగు వర్గాల గురించి లేకుంటే ఒక సామాజిక స్పృహ ఉండే సినిమాకి కూడా ఇవ్వచ్చు. లేకుంటే యాక్చువల్లీ ఆయన ఒక లెజెండరీ సింగర్ కాబట్టి ఒక జానపద బాణీలతోని జనాన్ని కదిలిచ్చే పాట ఏదైనా వస్తే అది సినిమా కానీ బయటిది కూడా కానీ కొన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి, కానీ అది సినిమాలో ఉంటాయి. జనాల్ని కదిలించేటువంటి సాంగ్స్ వస్తే అటువంటి వాటికి గద్దర్ అవార్డు ఇవ్వచ్చు అని మీరు చెప్తున్నారు. ఇచ్చి దాన్ని పరిమితం చేస్తేనే దానికి విలువ అంటున్నారు. ఖచ్చితంగా పాటలు కానీ కాదు, ఖచ్చితంగా
అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు పాటలలో కూడా కొన్ని మెలోడీ సాంగ్స్ ఉంటాయి, కొన్ని ఐటమ్ సాంగ్స్ లాంటివి వస్తున్నాయి. అంటే ఒక విప్లవాత్మకమైన సాంగ్స్ కి అవార్డు ఇస్తే బాగుంటుందని మీరు నేను అంటున్నా. ఎందుకంటే గద్దర్ అనే అతను విప్లవాత్మక పాటలకే కదా ఆయన ఫేమస్. గద్దర్ అనగానే ఒక సింగర్ గుర్తొస్తాడు, ఆయన ఆకారం గుర్తుకొస్తుంది. జానపద బాణీల్లో మంచి మీనింగ్ తో సింపుల్ పాటలతో పబ్లిక్ ని చైతన్యపరిచే విధంగా ఉంటాయి. అలాంటి పాట వట్టి సినిమాలనే అంటే కాదు, ఇప్పుడు కొంతమంది బయట కూడా కళాకారులు ఉంటారు. ఇప్పుడు గద్దరి అన్ని పాటలు సినిమాలో రాలే కదా, ఆయన సినిమా కంటే ఎక్కువ బయటనే ఆయన పాపులర్ అయ్యాడు. మరి ఎక్కువగా తెలంగాణ ఉద్యమంలో నక్సల్ ఉద్యమం కూడా ఆయన పాటలు ప్రభావితం చేసినాయి. కాబట్టి పబ్లిక్ కోసం ఏ పాట కూడా సినిమాదైనా బయటిదైనా ఒక గద్దర్ అవార్డు అనేది ప్రకటించి అక్కడ గద్దర్ అవార్డ్స్ కి సపరేట్ ఎంట్రీస్ పెట్టుకుంటే బాగుంటది. దాంట్లో సినిమా కూడా రావచ్చు. సినిమాలో ఒక మంచి సినిమాలో కంటిన్యూగా రెవల్యూషనరీ సినిమాలు తీయరు కదా. ఒకవేళ ఆ సంవత్సరం తీసినా కూడా సినిమా కంటే బయటి పాట కూడా ఒక ఆల్బమ్ లాగా వచ్చింది అనుకోండి, అది ఇంకా వైరల్ అయిపోయి పబ్లిక్ కి బాగా నచ్చింది అనుకోండి, గద్దర్ లాగా ఉందనుకోండి, అది గద్దర్ బాణీ లాగా గద్దర్ శైలిలో ఇమిడింది అనుకోండి ఆ పాట, అట్లాంటి పాటకు గద్దర్ అవార్డు అని ఇచ్చినప్పుడు తెలంగాణలో ఎంతో మంది రచయితలు కళాకారులు అందరు సినిమా ఫీల్డ్ లో లేరు, బయట ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు ఒక అవకాశం ఉండదా? గద్దర్ కూడా బయట నుంచే వచ్చాడు, ప్రజానాట్య మండలిలో ఉండేవాడు. అలాంటి ఎన్నో సంఘాలలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అని ఉంది విమలక్కది, అట్లాంటి ఎన్నో సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ సినిమాలో అవకాశం ఇచ్చినా కూడా చేయరు. మరి మీరు సినిమాకి కూడా పరిమితం చేయలేరు గద్దర్ అవార్డు. గద్దర్కి నిదర్శనంగా ఉండేటోళ్లకు గద్దర్ అవార్డు ఇవ్వాలనేది నా సూచన. అంటే ఇప్పుడు చూసుకుంటే మీ మూవీలో ఇంకెన్నాళ్ళు మూవీలో కూడా గద్దర్ గారు యాక్ట్ చేయడం జరిగింది. ఆయనతో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఆయన ఎలా ఉండేవారు? బాగా అడిగారు. యాక్చువల్లీ గద్దర్ గారు నిజంగా చెప్తే ఆయన ఒక ఇన్నోసెంట్ మనిషి, ఇన్నోసెంట్, చాలా బోలాబాలా మనిషే, కానీ ఆయన ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి. తర్వాత ఆయన సాహిత్యం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఆయన బాణీలు కూడా పబ్లిక్ లోంచి తెచ్చిన బాణీలే, ఆయన ఏదో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కొత్తగా అల్లినే ఏముండయి. కానీ ఆయన మొత్తం ఇండియా మొత్తం ఇప్పుడు పహాడీ ట్యూన్ని తెచ్చి తెలంగాణలో పెట్టగలుగుతాడు, ఇక్కడిది అక్కడ ఇయ్యగలుగుతాడు. అట్లా ఆయన మొత్తం దేశం తిరిగిన మనిషి, అందరినీ ప్రభావితం చేయగలిగాడు. అయితే నాకు ఇంకెన్నాళ్ళలో ఆయన పాత్ర ఆయనకే పెట్టిన నేను. గద్దర్ ఏదైతే ఉందో మలిదశ ఉద్యమంలో, అయితే గద్దర్ ఎంట్రీ, గద్దర్ ఓయూ పిల్లలతో ఆయనకు బాగా సంబంధం ఉండే, ఓయూ విద్యార్థులందరికీ ఆయన ఒక పెద్ద మనిషి లాగా ఉండే. కాబట్టి ఒక ఉద్యమ రథయాత్రనైనా స్టార్ట్ చేసి విద్యార్థులతో పాటు ఆయన ఒక రథయాత్ర మొదలు పెట్టుకొని వెళ్తాడనే పాట ఉంది, ఖదం ఖదం అని చెప్పి. ఆ పాటలో నేను షూట్ చేయడానికి ఓయూలో చేశాను. ఆ షూటింగ్ చేసినప్పుడు విచిత్రంగా ఏముండే అంటే కొద్దిగా ఫన్నీగా ఉండే. ఆయన అందరినీ రారా పోరా అంటాడు. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ని మనం కెమెరా ప్లేస్ చేసుకొని ఇలా చేయండి అంటే ఆయన క్లియర్ కట్ గా వినాడు, చెప్పినట్టు ఆయన చెప్పినట్టే మనం వినాలంటాడు. అది ఫన్నీగా ఉండే. అయితే సినిమాటోగ్రాఫర్ మిగతా టెక్నీషియన్స్ అందరూ సార్ ఇది పాసిబుల్ అవుద్దా అన్నారు. అంటే నేనేమన్నా అంటే ఇప్పుడు మీరు ఇది అవుద్దా ఇవి అనొద్దు, ఓ పని చేద్దాము. అప్పుడు నేను 2 కెమెరాలు వాడినా. ఒక కెమెరామెన్కి ఏమన్నా ఆ ట్రైపాడ్ తీసేసి ఆ కెమెరా మౌంట్ వేసుకొని చేతిలో పట్టుకొని, ఒకటి ఫ్రంట్ నుంచి ఒకటి బ్యాక్ నుంచి, ఆడ ఏమైతుందంటే గద్దర్ మూవ్ అవుతా ఉంటే స్టూడెంట్స్ అందరు ఆయన వెనక వస్తున్నారు, ఆయన ఇటు తిరిగితే ఇటు వస్తున్నారు. అంటే ఒక డిసిప్లిన్డ్ గా పిల్లలు కూడా లేరు. గద్దర్ ఇటు జరిగితే ఒక ప్రవాహం లాగా వచ్చేస్తారు, గద్దర్ పక్కకుంటే స్క్రీన్ లో కనిపిస్తారు. అయితే నాకు అది అడ్వాంటేజ్ అయింది. నేనేం చేసిన అంటే ఉద్యమానికి ఎగబడినట్టు పెట్టుకున్నా నేను, ఒక జోష్ తో వస్తున్నట్టు పెట్టిన. గద్దర్ ఆకారం ఆయన కట్టే అదంతా కూడా ఇలా ఇలా అంటుండే ఆయన. దాన్ని కొద్దిగా హై స్పీడ్ లో పెట్టేసి వాళ్ళు వచ్చేది ఉద్యమ యాత్రకు అందరూ సంసిద్ధమైనట్టు ఆ ఫీలింగ్ వస్తుంది అక్కడ. అయితే మేం చెప్పినట్టు గద్దర్ ఇన్లే గానీ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మేము మోల్డ్ అయిపోయినాం మొత్తం టీం. కేవలం ఒక గద్దర్ గారి కోసం టీం అంతా మోల్డ్ అయిపోయింది. లేకుంటే అవ్వదు షూటింగ్. ఆయన ఉల్టా కెమెరామెన్ అంటుండే అరే ఇట్రారా అంటుండు. అంటే ఆయన ఈ వాతావరణానికి అలవాటు లేని వాళ్ళు కదా సినిమా ఫీల్డ్ వాళ్ళు. ఒకటేసారి అరే ఏం చేయాలి ఏమనాలి అర్థమైతే లేదు. అంటే ఆయన ఒక పెద్దన్న లాగా అందరినీ అలాగే ఉంటాడు. అయితే
వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడానికి అరగంట పట్టింది. తర్వాత నేను వాళ్ళని వీళ్ళని మోల్డ్ చేసి ఇక ఆ పాట ఆన్ చేసేసి కంటిన్యూగా మేము తీసుకున్నాం. మళ్ళీ కొన్ని షాట్లు సపరేట్ గా కూడా మీ సినిమాలలో గద్దర్ గారు ఏమైనా పాటలు పాడటం జరిగిందా? అయితే గద్దర్ లైఫ్ లో ప్రతి సినిమాలో ఆయనే పాడి ఆయనే నటించాడు. నా ఒక్క సినిమాలో ఏమైందంటే ఆయనకు ప్లేబ్యాక్ ఇచ్చిండ్రు, ఆయన నటించిండు. ఆయన లాంటి గొంతు ఇప్పుడు ఎవరైతే గద్దర్ నల్గొండ గద్దర్ అంటారు, ఆ నర్సిరెడ్డిని నేను ఆ టైంలోనే గద్దర్ లాగా ఉంది గొంతు, ఇంకా కొద్దిగా వెరైటీగా ఉంది ఆ టెంపో, ఆ పిచ్ ఏదైతే ఉందో ఆ సింగర్ది బాగానే అనిపించింది నాకు. అయితే నాకు ఈ ఎక్స్ఎమ్ఎల్ఏ గాదర్ కిషోర్ రెఫరెన్స్ ఇచ్చాడనమాట. అప్పుడు ఆయన పిలిపించి అదే రోజు ఫోన్ చేసి, ఎందుకంటే నేను గద్దర్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా వాయిస్ కోసం. ఆయన ఉద్యమంలో డీప్ అయిపోయి నా సినిమా రెడీ అయిపోతుంది, ఆగుతుంది కాబట్టి ఆయన కోసం వెయిట్ చేసి 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 యాక్టింగ్ అయితే చేసేసిండు ట్రాక్ సాంగ్ మీద. మళ్ళీ అది సౌండ్ టేక్ తీసుకోవాలంటే ఆయన డిలే అవుతుంది. అప్పుడు నాకు ఒకళ్ళు ఏమన్నారంటే ఈ నర్సిరెడ్డిని పెడితే సేమ్ మ్యాచ్ అవుతుంది, బాగానే ఉంటుంది అంటే నేను తక్షణం పిలిపించి అదే రోజు పిలిచిన రోజే రికార్డ్ చేసిన. అద్భుతంగా ఉంది. ఉన్నాక ఇక నేను గద్దర్ అన్నకు డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే ఇదో వెరైటీగా ఉంటుంది అని చెప్పి. అదొక మంచి అనుభూతి. ఆయన చరిత్రలో ఆయన ప్లేబ్యాక్ ఆయన సాంగ్ గద్దర్ గారికి కూడా మరొక వ్యక్తి పాడటం అనేది ఇంకా పాడిన వాళ్ళకి ఇంకింత ఎక్కువ సంతోషం. ఆయన ఇప్పటికీ సంతోషం. ఎన్నో ప్లేస్లలో ఆయన చెప్తాడు గద్దర్ గారికి నేను వాయిస్ ఇచ్చిన అని చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యేవాడు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఈ 4-5 years లో 10 years లో ఆయన అన్ని పార్టీలకు ఆయనే పాడిండు. మొన్న విచిత్రంగా ఉంది. అంటే నేను అజ్యూమ్ చేసిన ఈయన వాయిస్ బాగుంది అని చెప్పేసి మీరు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు గద్దర్ అవార్డు అనేటువంటి విషయాన్ని మీరు ప్రతిఘటిస్తున్నారు. అది సీఎం రేవంత్ రెడ్డి గారితో ఏమైనా మీరు చర్చించడం జరిగిందా? చర్చ లేదు. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజు ఆయన ప్రకటించాడు, తర్వాత స్టేజ్ మీద అందరు పోయాలను అలుముకున్నారు. ఆయన ఎలా ఎమోషనల్ ఫీల్ అయినరో అక్కడ ఉన్న మేధావులు మినిస్టర్లు అందరు కూడా ఎమోషనల్ ఫీల్ అయినరు, హ్యాపీగా కలిసినరు. కానీ నాకే ఎందుకో అనిపించింది ఏమని అంటే సినిమా ఫీల్డ్ గురించి నాకు తెలుసు కదా, ఇన్ డెప్త్ కూడా నాకు తెలుసు. కాబట్టి అవార్డులు ఇచ్చే నామకరణాలు చేసేటప్పుడు ఇప్పుడు పద్మ అవార్డు ఉంది, అది ఒక పువ్వుని, అది దేశానికి ప్రతీక కమలం కాబట్టి పద్మ అవార్డు అని ఉంది. నేషనల్ అవార్డు అని డైరెక్ట్ ఉంది కాబట్టి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అని ఒక లైఫ్ టైం అచీవర్ కి ఒకరికే ఇస్తారు అన్నట్టు. అప్పుడు ఆయన కీర్తి బాగుంది. అయితే సినిమా ఫీల్డ్ ఉన్న 24 క్రాఫ్ట్లకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అని ఎట్లా ఇస్తారు? అన్నిటి కలిపి ఇవ్వరు కదా. అయితే ఇది మనం తప్పు కూడా పట్టలేము, ఎందుకంటే వాళ్ళ ఫీల్డ్ వాళ్ళ పాలిటిక్స్ కదా, మెయిన్ స్ట్రీమ్ వాళ్ళది. తర్వాత ఈ మేధావులు బుక్స్ రాసేటోళ్ళు పాడేటోళ్ళు, తర్వాత వీళ్ళకు కూడా ఇవన్నీ వాళ్ళ డిపార్ట్మెంట్ కాకపోవచ్చు. కాబట్టి ఒక లైట్ నైస్ హార్టెడ్ పీపుల్ కాబట్టి వాళ్ళు దేన్నైనా ఆస్వాదించి ఆహ్వానించే టైపు. అండ్ ఇప్పుడు ఇది ప్రకటించిన తర్వాత, ఎప్పుడైతే గద్దర్ అవార్డులను ప్రకటించిన తర్వాత దిల్ రాజు గారు వెళ్ళి కలవటం జరిగింది రేవంత్ రెడ్డి గారిని. అంటే మిగిలిన వాళ్ళు ఎందుకు కలవలేదు? ఆయన ఒక్కరే హ్యాపీగా ఉన్నారా, లేదంటే మిగిలిన వాళ్ళు కూడా ప్రతిఘటించే అవకాశం ఉందంటారా దీనికి? ఎగ్జాక్ట్లీ. అయితే నేను యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారిని నేను కలిసిన, ఆయన సీఎం అయినాక. నిజం చెప్పాలంటే వీళ్ళందరికంటే ముందు నేనే కలిసిన. అది ఎట్లా అంటే అది విచిత్రం, దాన్ని నేను న్యూస్ చేయలే. నేను ఎలా కలిశానంటే సోనియా గాంధీ గారి బర్త్డే December 9th. నేను సోనియా గాంధీకి చాలా గౌరవిస్తా. నేను నా నమ్మకం ఏంటంటే మనం ఎన్ని పోరాటాలు చేసినా బలిదానాలు చేసినా చిట్ట చివరికి ఆ బిల్ ఎలా పాస్ అయింది, ఎలా వచ్చింది అనే కృతజ్ఞతా భావన నాకు ఉంటుంది. కాబట్టి నేను సోనియా గాంధీ గారికి కూడా ఢిల్లీ వెళ్ళి కలిసి వచ్చిన మనిషిని నేను. కేసీఆర్ తర్వాత నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆమె నాకే ఇచ్చింది, అది నాకు చాలా గర్వకారణం. ఆమె నేను సన్మానం చేసి వచ్చిన ఇంటికి పోయి, ఆమె పిలిస్తే బట్టి ఒక మేల్కే స్పందించి నన్ను పిలిచింది ఆమె. కాబట్టి అది నా ఉద్యమ విరమణ. అప్పటి వరకు నేను ఉద్యమం చేసి ఆ తర్వాత ఆగిన. అయితే ఆమె బర్త్డే కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. ఫస్ట్ డే అసెంబ్లీ ఉండే, అయితే ఫ్రీ టికెట్ అనౌన్స్ చేశారు. ఆ ఫ్రీ టికెట్ లేడీస్ కి అనౌన్స్ చేశారు. నేనేం చేసిన అంటే సోనియా గాంధీ బర్త్డే సందర్భంగానే అది చేశారు సింబాలిక్ గా. అయితే నేను దాంట్లో భాగస్వామినైనా. నేను క్యాబినెట్ మినిస్టర్స్ తో పాటు ఆ బస్ ఎక్కిన. నేను అసెంబ్లీ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు వెళ్ళినాం.
అందరికి గ్రీట్ చేయడము, కంగ్రాట్స్ చెప్పడం ఆ బస్సు ప్రయాణంలోనే నాది అయిపోయింది. బొకేలు శాల్వాలు ఏం పట్టుకపోలే కానీ నేను హార్ట్ఫుల్గా నేను అందరినీ కలిసిన, దామోదర్ రాజనరసింహ గారికి, తర్వాత దాంట్లో ఉన్న మినిస్టర్స్ అందరినీ కలిసిన నేను. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్కి మాట్లాడిన తర్వాత ఆయన వెనకాల నేనే నిలబడి ఉన్నా. ఆయన తిరగంగానే ఆయనతో ఒకటే మాట నేను అప్పీల్ చేసిన, ఏంటంటే ఇంకెన్నాళ్ళు తర్వాత నేను నెరవేరిన కళ అని చెప్పి సైలెంట్గా ఒక సినిమా తీసి ఉన్నా ఇప్పుడు నేను. అదేంటంటే తెలంగాణ రాకముందు ఇంకెన్నాళ్ళు ప్రశ్నలతో ఆపిన కదా ఆ సినిమా. తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని అదే ఆర్టిస్టులు తెలంగాణ వచ్చినాక ఆ ఊరు సమస్య ఎలా ఉందని చెప్పడానికి ఒక కథాంశం తీసుకొని తీసిన, దాని పేరు నెరవేరిన కళ. అయితే నేను రేవంత్ రెడ్డి గారికి నేను ఏం చెప్పిన అంటే, అన్న నాదొక సినిమా రెడీ అయి ఉన్నది, ఓకే, అయితే మీరు నాకు సమయం ఇస్తే ఒక ప్రోగ్రామ్ చేయడం ఉంటుంది అన్న, మీ సహకారం నాకు అవసరం అని నేను అన్నా. నేను ఎందుకన్నా అంటే ఇప్పుడు నా గురి సీఎం మీదనే ఉంది, ఎందుకంటే గత సీఎం నెగ్లెక్ట్ చేశాడు కాబట్టి నేను ఈ సీఎం ని డిఫరెన్స్ చూపించాలని చూస్తున్నాను నేను. అండ్ అయితే మీరు తెలంగాణ రాకముందు సినిమాలు తీశారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకని ఆపేశారు? చెప్తా నేను. యాక్చువల్లీ అంటే తెలంగాణ రాకముందు ఉద్యమానికి అవసరం కాబట్టి తెలంగాణ మట్టి వాసన, తెలంగాణ బతుకు, దాన్ని సహజంగా చూపించాలని 3 తరాల కథను అల్లుకొని రజాకర్ జమానా 1947, 1969, నక్సల్ ఉద్యమం, ఈ ఉద్యమం, ఇవన్నిటిని ఒక కుటుంబ కథలాగా చేసి ఒక ఊరును చూసి వాళ్ళ కుటుంబంలో తాత, తండ్రి, మనవళ్ళు వీళ్ళంతా బలిదానాల గురించి ఒక సినిమా తీశాను నేను. అయితే అది ఉద్యమానికి అప్పుడు అవసరం ఉండే. కొన్ని కమర్షియల్ సినిమాలు వస్తూ ఉన్నాయి ఆ టైంలో, ఇప్పుడు జగపతి బాబుతో జైబోలో తెలంగాణ ఇవన్నీ వచ్చినాయి, అవన్నీ కూడా ప్రభావితం చేసినాయి, కాదని కాదు. కానీ నాకెందుకో రియలిస్టిక్ ఫిలిం ఉండాలి, కొద్దిగా కూడా సినిమాటిక్ ఉండద్దు అనే ఆలోచనతోని ఇక నేను నడుము బిగించడం జరిగింది. ఎందుకంటే మన ఎగ్జాక్ట్ చరిత్ర చూపించాలంటే, మన జీవితాలు చూపించాలంటే మనకు ఎలా ఉండాలి, సహజ సిద్ధంగా ఉండాలన్నమాట జానర్. కాబట్టి నేను అప్పుడు తీసిన ఉద్యమానికి అవసరం అని, నాకు కూడా దాంట్లో ఒక రికార్డు ఉంటుంది అని చెప్పి నాకు ఒక మంచి కథ టచ్ అయింది కాబట్టి నేను తీశాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే తెలంగాణ సినిమా పాలసీ, ఒక ప్రత్యామ్నాయ తెలంగాణ సినిమా పరిశ్రమ ఎస్టాబ్లిష్మెంట్ అయితే కానీ మన అట్టడుగున ఉన్న కళాకారులకు అవకాశాలు రావనేది నా నమ్మకం. ఇప్పుడు తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత మీరు డిఫరెన్స్ చూసారా, అసలు కనిపించిందా? తెలంగాణ రాకముందు నా సినిమాకు నంది అవార్డు కూడా వచ్చింది. నా సినిమా నేను సినిమాలు కూడా తీసుకున్నా, అంత బాగానే ఉంది. కానీ తెలంగాణ వచ్చినాక మొత్తానికి ఏం కాకుండా అయింది గత 10 ఏళ్ళు. అయితే మా సంకల్పం ఏముండే అంటే తెలంగాణ సినిమా పాలసీ తెస్తే ఆ పాలసీని బేస్ చేసుకున్నప్పుడు సినిమా నిర్మాణం కూడా అవుతుంది, దానికి ఒక ప్రోత్సాహకం దొరుకుతుంది, తెలంగాణలోకి అవకాశాలు ఇచ్చేటోళ్ళం అవుతాం. తర్వాత రిలీజ్కి కూడా ఇప్పుడు థియేటర్స్ అన్ని అందరికి తెలిసిన విషయమే, అంటే ఒక గుత్తాధిపతుల చేతులు ఉన్నాయి. ఇప్పుడు సినిమా తీసినాక వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు సినిమా తీయాలంటే తీసిన తర్వాత వాళ్ళకి నచ్చితే రిలీజ్ అవుతుంది, ఆ లావాదేవీల ఒప్పందాలు ఓకే అయితే లేకుంటే లేదు. కానీ నేను ఇండస్ట్రీకి మొదట్లో వచ్చినప్పుడు వాతావరణం ఇట్లా లేకుండే, ప్రతి జిల్లా డిస్ట్రిబ్యూటర్ వచ్చి కొనేటోడు, పైసలు కనబడేటి, ఒక 3 అంచెల వ్యవస్థ ఉండేది. ఇప్పుడు 3 అంచెల వ్యవస్థ లేదు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, ప్రొడక్షన్ అన్ని కొన్ని చేతులలో పోయినాయి. దాంట్లో అది విమర్శ కాదు, అది ఫ్యాక్ట్. అది ఒక బిజినెస్ అంటారు వాళ్ళు. అయితే నేనేమంటానా, బిజినెసే కదా, మీరు ఎదిగినరు కదా, వాళ్ళతో మనకు పంచాయతీ లేదు. ఇప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఒక సమాంతర ప్రత్యామ్నాయ సినిమా ఇండస్ట్రీ స్థాపితం చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మీరు సినిమాలు తీయబోతున్నారా లేదా? అదే ఈ పాలసీ రాంది సినిమా తీశాను అనుకోండి, తీసినాక ఏంటి ఎంత కష్టమవుతుంది. ఇప్పుడు తీసే నిర్మాతలకు తెలుసు, ఒక ప్యాషన్తో తీస్తారు, డబ్బులు పెడతారు, అన్ని చేస్తారు. ఆ తర్వాత రిలీజ్ చేసేటోనికి ఫస్ట్ నచ్చాలి. అతనికి నచ్చిన సినిమా పబ్లిక్కి నచ్చాలని లేదు, అతనికి నచ్చని సినిమా పబ్లిక్కి నచ్చొచ్చు కూడా. అయితే ఒక బ్రిడ్జ్ ఉంది ఇప్పుడు మధ్యలో, ఆ బ్రిడ్జిని తెంచాలంటే గవర్నమెంట్ అండగా ఉండాలి, ఒక విధానపరమైన నిర్ణయాలు, విధానపరమైన పాలసీలు తేవాలి. ఇప్పుడు చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెలంగాణ స్లాంగ్ ఉండేటువంటి సినిమాలు కానీ, ఆ అట్మాస్ఫియర్ ఉండేటువంటి సినిమాలు కానీ ఎక్కువగా క్లిక్ అవ్వడం జరుగుతుంది. మరి మీరెందుకని అసలు అట్లా లేదు అని చెప్తాను. అయితే
ఒకప్పుడు మన భాషను కామెడీకి విలన్స్కి వాడేటోళ్ళు, ఇప్పుడు హీరో స్థాయికి ఆ భాష వాడే వచ్చింది. అయితే నేనేమంటున్నా అంటే తెలంగాణ సాధన తర్వాత అయినా ఒక పరిణామం ఏమైందంటే సోషల్ మీడియా వచ్చింది మార్కెట్లో, యూట్యూబర్స్ వచ్చేసారు, షార్ట్ ఫిలిమ్స్ వచ్చినాయి. అయితే మన గ్రామాలలో వీధులలో ఉన్న చిన్న చిన్న కథలు తీసుకొని వాళ్ళకు వచ్చే భాషలో వాళ్ళు చేస్తున్నారు. అది కమర్షియాలిటీ ఒక ట్రెండ్ లాగా తయారైంది. అయితే దానికి ఇచ్చి అదే తయారైంది తప్ప గవర్నమెంట్ ఏం చేసింది, అది యూట్యూబ్లకు తర్వాత షార్ట్ ఫిలిమ్స్కి పరిమితం అయిపోయింది. అయితే అవి జస్ట్ మీరు యూట్యూబ్ ఆన్ చేసి చూడండి, ఎంత కళా సంపద ఉంది, ఎంత క్రియేటివ్ ఉన్నారు పిల్లలు. అయితే నేనేమంటున్నా అంటే ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది ఎస్టాబ్లిష్ చేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుంటే ఈ పిల్లలకు మంచిగా పాలిష్ చేస్తే సినిమాకి పనికిరారా వాళ్ళు, వస్తారు కదా. అయితే ఇప్పుడు అవార్డులు అంటున్నారు, ఫస్ట్ నిర్మాణమే లేదు, బహుమానాల గురించి చర్చ ఉంది. అవును, ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత అవార్డులు వచ్చిన సందర్భాలు లేవు. సో దాని మీరు మనం ఎలా చూడాలి? ఏం లేదు, అప్పుడు సీఎం గారు వాళ్ళ అడ్వైజర్స్ నాకు డైరెక్ట్ చెప్పిన విషయమే, దాంట్లో దాపరికం ఏం లేదు. వాళ్ళు ఏమన్నారంటే అసలు మన వాళ్ళే సినిమా ఫీల్డ్లో లేరు, సినిమాలు ఎక్కువ వస్తలేవు తెలంగాణ వాళ్ళే, మళ్ళీ వాళ్ళకే ఇచ్చుడు ఉంటుంది అవార్డ్స్, కాబట్టి ఈ సినిమాలకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది కదా, మళ్ళీ మనం అవన్నీ ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పి కన్విన్స్ చేసిండ్రు. నేను అడిగినా కూడా అప్పుడు నేనేమన్నా అంటే సరే కరెక్ట్ మీరు అనేది, అయితే మనం నిర్మాణం వైపున వెళ్దాము. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రుణ సౌకర్యాలు, తర్వాత రాయితీలు, ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు, ఇట్లాంటి సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ మట్టి వాసన సినిమాలు తెలంగాణ కళాకారులతో తీసి తెలంగాణ నిర్మాతలు తీస్తే దానికి ఒక సపరేట్ మనము ప్రోత్సాహకం ఇస్తే ఎట్లయితే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇచ్చారో సేమ్ వేలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనం కూడా ఒకటి తయారు చేసేసుకుంటే ఒక ప్యారలల్ ఇండస్ట్రీ తయారవుతుంది. ఇప్పుడు వాళ్ళు డెవలప్ అయినరు, ఆ టైంలో ఆంధ్ర వాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కువ ఉండే, చెన్నై దగ్గర కాబట్టి ఆడ పోయినరు, మనోళ్ళు తక్కువ ఉండే అక్కడ. ఇప్పుడు కూడా కొన్ని తెలుగు సినిమాలలో తెలంగాణ స్లాంగ్ ఉన్నప్పటికి కూడా లైక్ వేరే వాళ్ళకు నేర్పించి పెట్టుకోవడం జరుగుతుంది. అంటే తెలంగాణ నటులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు తక్కువ ఆదరణ ఉంటుంది. అదెందుకు అంటే వీళ్ళు వాళ్ళకి రీచబుల్ లేరు. ఇప్పుడు ఒక సినిమా పరిశ్రమ అనుకోండి, యూనియన్స్ ఉంటాయి, కార్డ్స్ ఉంటాయి, పబ్లిక్ రిలేషన్ ఉంటది. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అనగానే ఒక రెగ్యులర్ వాళ్ళని ఇద్దరిని పిలుస్తారు, వాళ్ళు ఇమిటేట్ చేసినట్టు చెప్తున్నారు. కరెక్ట్ మీరు అనేది, అది వచ్చి రాని తెలంగాణను స్ట్రెస్ చేసి చెప్తున్నారు. ఎన్నో విప్లవాత్మక సినిమాలలో కూడా ఎగ్జాగ్యురేటెడ్ డైలాగ్స్ ఉంటాయి. తెలంగాణోడు అట్లా మాట్లాడతాడా? మామూలుగా మాట్లాడతాడు, ఒక మాటల్లో క్యాజువల్ గా మాట్లాడతాడు. అయితే అంతకుముందు వచ్చిన తెలంగాణ స్లాంగ్ కి ఇప్పుడు వచ్చే తెలంగాణ స్లాంగ్ కి కొద్దిగా తేడా ఉంది. అప్పుడు వచ్చిందేమో మరీ ఆర్టిఫిషియల్ ఉండే, అది కనబడుతుంది ఎవరికైనా, అది క్లిక్ కాలే, అందుకే నేచురల్ గా వచ్చే స్లాంగ్ క్లిక్ అవుతుంది. అయితే సహజ సిద్ధంగా ఉండే ఆర్టిస్టులకు అవకాశాలు ఈడ దొరకాలంటే తెలంగాణ ఫిలిం పాలసీ అనేది ఒకటి సపరేట్ రావాలి. వాళ్ళకు ఒక ఇన్స్టిట్యూట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరిగితే అప్పుడు నిర్మాణానికి ఎవడైనా నడుము బిగించి వస్తాడు. అయితే నిర్మాణంలో కూడా వర్క్ షాప్లు జరగాలి, ఎందుకంటే సినిమా బిజినెస్ వేరు, బయటి బిజినెస్ వేరు. దానికి అనుభవం ఉన్న నిర్మాతలతోని ఒక సెమినార్స్ లాగా అవి ఇవి పెట్టి గైడెన్స్ ఇస్తే, తర్వాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ది రుణ సౌకర్యం కల్పించి ఒక కో ప్రొడక్షన్ కూడా పెట్టుకున్నారనుకోండి. అయితే గవర్నమెంట్ అండతోని ఈ కళాకారులతోని ఒక సినిమా తయారైనప్పుడు సినిమాకు చోటు కూడా ఒక 2 షోలు ఆ సినిమా వచ్చినాడు 2 షోలు ప్రతి థియేటర్లో ఇచ్చేటట్టు గవర్నమెంట్ చొరవ తీసుకున్నది అనుకోండి. ఆ సహజ సిద్ధమైన తెలంగాణ యాసతో బ్రహ్మాండమైన సంస్కృతి ఆవిష్కృతం అవుతుంది వెండి తెర మీద. ఓకే, అయితే ఇప్పుడు తెలంగాణలో జరిగేటివి ఏంటిదంటే ఎక్కువ మూవీస్ నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఉత్సాహం కొద్దీ వచ్చేటువంటి కొంతమంది రచయితలు ఉంటారు, కొత్త నటులు ఉంటారు. వాళ్ళకు మీ అనుభవం నుంచి ఏం చెప్పదలుచుకున్నారు, ఏం సలహా ఇవ్వబోతున్నారు? నేనేమంటున్నా అంటే, నేను ఏ సలహా ఇచ్చినా ఫస్ట్ భూమి పుత్రులైన కళాకారులందరూ కూడా గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు అంటే ఒక డికేట్ వేస్ట్ అయిపోయింది. తెలంగాణ రాకముందు మేమంతా అన్ని కష్టపడ్డాం, మేనిఫెస్టోలో కూడా పెట్టించినాం, అది అమలు కాలేదు. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నా అంటే కళాకారులు ఎవరైతే భూమి పుత్రులు ఉన్నారో వాళ్ళు కూడా వెండి తెర మీద ఎలగాలనేది నా కోరిక. కాబట్టి ఏంటంటే అందరూ కూడా రెడీగా ఉండాలి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ గవర్నమెంట్ తోని ఫస్ట్ పెట్టియాలి. ఈ అవార్డులు తర్వాత సంగతి, ఇది పెట్టించే పని చేయాలి. ఎందుకంటే ఇప్పటికే టైం వేస్ట్ అయిపోయింది.
అయితే దానికి ట్విట్టర్ల ద్వారా లేకుంటే సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి ప్రతి కళాకారుడు అప్పీల్ చేయాలి. ఏమనంటే మాకు కూడా ఒక విధానపరమైన ఫిలిం పాలసీ పెట్టండి, మేము కళాకారులం, మాకు కూడా సినిమా ఫీల్డ్ ఒక ప్లాట్ఫామ్ కావాలి, దానికి ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయండి. అది గద్దర్ పేరు మీద పెట్టండి, తప్పు లేదు. ఆ ఇన్స్టిట్యూట్ పేరు గద్దర్ పేరు మీద పెట్టండి. ఎందుకంటే జనం కోసం, జనంతో తీసే సినిమాలు కాబట్టి. ఓకే, అప్పుడు ఎంత బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. అయితే అలా అలా అందరూ అప్పీల్ చేస్తే గవర్నమెంట్ మీద కొద్దిగా సూచనలు ఇచ్చి, వినకుంటే కొద్దిగా ప్రెషర్ బిల్డప్ చేసి, మనం పౌరులం కదా, మనం ఇప్పుడు ఆ బాటలో అడిగింది కాదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా కేటీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సినిమాల ఎస్టాబ్లిష్ అయినతో సోబత్ చేసేటోడు ఆయనకు నేను డైరెక్ట్ మెసేజ్లు కూడా ఇచ్చిన ఎన్నోసార్లు. ఏమనంటే ఇప్పుడు ఉన్న పరిశ్రమ మీద మాకేం కోపం లేదు, సంబంధం లేదు. మేమేమంటున్నాం, వాళ్ళు ఎదగాలనే గత ప్రభుత్వాలు భూములు ఇచ్చినాయి, జాగాలు ఇచ్చినాయి, ప్రోత్సాహకాలు ఇచ్చినాయి. ఎందుకు ఎదగాలనే, చెన్నై నుంచి ఇటు వచ్చి స్థిరపడాలనే ఇచ్చిండ్రు. వాళ్ళ లక్ష్యం అయిపోయింది, వాళ్ళు స్థిరపడ్డారు. అది పక్కన పెట్టండి. ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నది అన్ని రంగాలు డెవలప్ అవ్వాలని కదా. ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ ఒక ఇండస్ట్రీ అవసరం ఇప్పుడు ఈ టైప్ సినిమాలు రావాలంటే, లేకుంటే కిందోళ్లకు అవకాశాలు దొరికాయి. వాడికి ఇప్పుడు సినిమా అనేది వ్యాపారం. అతను కిందోడు ఎవరో ఉన్నాడని చెప్పి తీసుకొచ్చి అంత ప్రమోట్ చేసే పని ఒక కార్పొరేట్ వ్యవస్థ పెట్టుకోదు, అది ప్రభుత్వం పెట్టాలి. పెట్టినప్పుడు ఎందుకు పెట్టాలంటే మన దగ్గర చిన్న చిన్న కథాంశాలు, చిన్న చిన్న పాటలు, బాణీలు వైరల్ అవుతున్నాయి. అట్లాంటప్పుడు సినిమా ఫీల్డ్కి వాళ్ళకు దగ్గర చేస్తే ప్రభుత్వానికి కూడా లాభమే కదా తర్వాత. అయితే మనము ఈ ఫీల్డ్ గురించి చర్చే లేకుండా ఒక కొత్త ఫీల్డ్ ఎస్టాబ్లిష్మెంట్కి ఫస్ట్ సీట్స్ వేయాలి, ఈ పిల్లలకు ట్రైనింగ్ వేయాలనేది నేను. ఆ ప్రక్రియ జరగాలంటే మీరు అడిగారు కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అందరూ కూడా అడిగంది ఏది కాదు, ప్రభుత్వానికి విన్నపాలు పంపండి, మాకు ఒక ఇన్స్టిట్యూట్ కావాలి, లేకుంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు పెట్టండి అని. తర్వాత నిర్మాణం, నాలాంటి నిర్మాతలు ముందుకు వస్తారు. ఎట్లా రుణ సౌకర్యం, సబ్సిడీలు అవి ఇవి అప్పుడు మద్రాసుల నుంచి ఇటు వచ్చినప్పుడు ఎట్లా ఇచ్చిండ్రో ఇప్పుడు తీసే నిర్మాతలకు కూడా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ హెల్ప్ చేయాలి. వాళ్ళు కూడా కో ప్రొడక్షన్ చేయాలి. ఎన్ఎఫ్డిసి, నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కో ప్రొడక్షన్ చేస్తుంది మంచి కథలు ఉంటాయి. అలా వీళ్ళు కూడా చేసేస్తే కళాకారులకు అవకాశాలు దొరుకుతాయి, ఈ సినిమాలు తయారవుతాయి. తర్వాత రెండు షోలు గవర్నమెంట్ కూడా పార్ట్నరే కాబట్టి గవర్నమెంట్కి కూడా డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ కో ప్రొడక్షన్లా వాళ్ళు థియేటర్లలో 2 షోలు కంపల్సరీ అంటే ఇవ్వాల్సిందే కదా, అప్పుడు ఈ పిల్లలు వెలుగుతారు అనేది నా విజన్. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ రఫీ గారు డైరెక్టర్ గా ఎలా స్టార్ట్ అయ్యారు? నా పర్సనల్ ఇంటర్వ్యూ సరే, నేను యాక్చువల్లీ మాది హుస్నాబాద్ అండి. నేను ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిని. అంటే మా ఫాదర్కి ఆర్థికంగా కంటెంట్ ఉన్నప్పటికీ ఇక మాది ఎలా ఉండే అంటే సినిమా ఫీల్డ్ కదా, సినిమా ఫీల్డ్లో డబ్బులు గిబ్బులు ఎవరు మనం ఆశించలేము, అది ఊకే ఆన్సరబుల్ టార్చర్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మా ప్రయాణం గ్రాడ్యుయేషన్ వరకు తల్లిదండ్రులు పోషించారు. ఆ తర్వాత మాకు రైస్ మిల్ ఉండేది, అదే రైస్ మిల్లో నేను ఒక పని చేసేది, దాంట్లో ఒక గుమస్తలాగా. అట్లా నేను ఒక్కొక్క లారీకి డబ్బులు తీసుకొని నా సొంత కష్టార్జితంతో జమ చేసుకొని శబ్దాలయాలో రికార్డింగ్ చేసి ఒక హిందీ ఆల్బమ్ చేసిన నేను యాక్చువల్లీ. అలా స్టార్ట్ అయింది నా ప్రస్థానం. తర్వాత వీనస్ కంపెనీతో అగ్రిమెంట్ అయ్యి ఉండే, 1 ఇయర్ వాళ్ళకే పని చేయాలన్నారు. ఎంటీవీ ఆల్బమ్ టైప్ అప్పుడు ఆ ట్రెండ్ ఉండే. అయితే అది నాకు నచ్చలే, 1 ఇయర్ బౌండింగ్ అయిందని చెప్పి నేను వాపస్ వచ్చి నేను దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి నేర్చుకోవడానికి ఒక చిన్న సినిమా తీసిన. ఇప్పుడు ఈజీ ఉంది సినిమాలు తీసుడు, నాకు అప్పుడు 24 ఇయర్స్, నేను నిర్మాతను అప్పుడే. ఇప్పుడు ఫోన్ పట్టుకున్న ప్రతి వారు తీయగలుగుతున్నారు, కానీ వ్యవస్థ మారింది. ఒకప్పుడు సినిమా తీయగలడం అంటే చాలా, ఒక్కొక్క రీల్ 10,000 ఉండేది, ఇప్పుడు రీటేక్ అంటే ప్రాణం పోయేది. అలాంటి టైంలో చాలా కష్టపడి నా ఫస్ట్ సినిమా మధురం ప్లాటినం డిస్క్ ఆడియో సక్సెస్ అయింది బాగా. దాంతోనే నేను నేర్చుకున్నాను అన్నట్టు క్రాఫ్ట్స్ అన్ని. అయితే నాకు మల్టీ టాలెంటెడ్ ఉండే, నేను చిన్నప్పటి నుంచి అన్ని కో కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడము, అన్నిట్లో నాకు టచ్ ఉండే కాబట్టి అది ఈజీ అయింది ఫిలిం మేకింగ్కి. ఇటు మీరు డైరెక్టర్, నిర్మాత, నటుడు, ఈ మూడిట్లో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం?
నాకు యాక్చువల్లీ ఏంటంటే అండి, నాకు అన్నిటికంటే ఎక్కువ మ్యూజిక్ ఇష్టం. అంటే పాటలు ఇష్టం మెయిన్. పాటలు అనేది ఎలా అనిపిస్తుంది అంటే, ఒక మనిషికి అది ఒక పెద్ద వరం. ఒక మ్యూజిక్ టేస్ట్ ఉంటే అది నాకు బేసికల్గా బాగా ఇష్టమైంది అదే. ఆ తర్వాత డైరెక్షన్ ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అన్నిట్లో నాకు టచ్ ఉంది కాబట్టి అందరితో చేపియడం ఈజీ నాకు. ఈజీ, ఒక కమాండ్ ఉంటుంది. నేను ఒక నాకు గుర్తుండి 4th క్లాస్ నుండి నేను గ్రాడ్యుయేషన్ వరకు నేను అన్ని దాంట్లో ఒక పార్టిసిపేట్ అవుతే ప్రైజ్లు పొందినోనే తప్పితే. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో మనము ఎదగాలంటే ఖచ్చితంగా సహకారం అనేది కంపల్సరీ ఉంటుంది అందరికి. అది లేదంటే చాలా తక్కువ ఉంటుంది ఎదుగుదల అందరికి. మీకు అలాగా ఎవరిదైనా సహకారం అందిందా? సహకారాలు అంటే అండి చాలా, ఇప్పుడు ఒక మనిషి ఒక ప్రయత్నం వెళ్ళినప్పుడు ఫస్ట్ సహకారం మన సొంత ఫోకసే. ఒక ఫోకస్ మనకు డీప్గా ఉంటే ఏదైనా అవుతాయి. అన్ని సహకారాలు మనం అందిపుచ్చుకుంటాం, ముందుకెళ్తాం. అలా నాకు ఇండస్ట్రీలో చాలామంది, నాగేంద్ర గారు అని ఒక ఆయన మంచి ఫ్రెండ్, ఆయన ఫ్రెండ్ కమ్ ఆయనను సినిమాలో ఫీల్డ్లో ప్రొడక్షన్ డిజైనింగ్ అంతా నేను ఆయనతో తిరిగి నేర్చుకున్నా. జస్ట్ ఏంటంటే నేను చదివేటప్పుడు ఎప్పుడైనా హాలిడే వస్తే ఆయన దగ్గరికి వచ్చేవాడిని. ఆయన ప్రొడక్షన్లో ఆయనతో పాటు నన్ను తిప్పేవారు. జస్ట్ ఒక అసిస్టెంట్ లాగా కాదు, ఆయన మంచిగా హ్యాపీగా ఒక యూత్ఫుల్గా ఉండే. నేను ఆయన సీనియరే ఉండే కానీ మాకు మ్యాచ్ అయ్యేది. ఆయనతో నేను నేర్చుకున్నా. ఇప్పుడు ఇంతో అంతో ఆయన ద్వారానే నేను నేర్చుకున్నా ప్రొడక్షన్ అనేది. ఆ తర్వాత ఇక నేను ఎలా అంటే నేను చేసుకుంటూ నేను నేర్చుకున్నా. ఏం లేదు, ముందొచ్చే కళలను కెమెరాలో ఎలా చేయాలనేది నేర్చుకున్నా. అది ఈజీ. అండ్ ఇప్పుడు మన తెలంగాణ సినిమా పాలసీపై మీ స్పందన ఏంటంటే? తెలంగాణ సినిమా పాలసీ అనేది తక్షణం అవసరమైన విషయమే. అది లేనంత వరకు మనం ఏం ఆశలు ఉండవు. ఇప్పుడున్న ఇండస్ట్రీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ట్రై చేస్తే ఒకరికో ఇద్దరికో అవకాశాలు దొరుకుతాయి. ఇప్పుడు సినిమాలు ఒకటో రెండో, అది కూడా గుత్తాధిపతులు రిలీజ్ చేస్తేనే అది టాక్ వస్తే అదేదో మనం చర్చిస్తున్నాం. ఈ ప్రత్యామ్నాయ పాలసీ ఉంటే నీకు సినిమాలన్నీ వస్తాయి, చాలా అవకాశాలు వస్తాయి, ఉపాధి కూడా దొరుకుతుంది. అయితే ఆ పాలసీ అనేది ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారికి తెలంగాణ వాదం తెలిసి, తెలంగాణ గురించి తెలిసి ఆ మనిషి దాన్ని డిలే చేసేసాడు. ఆయన ఫిలిం సిటీ అని చేద్దామని ప్రకటించడం కూడా జరిగింది, కానీ ఇంతవరకు లేదు. అంటే ఎప్పుడైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి వీరైనా చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఫిలిం సిటీ చేసే అవసరం లేదు యాక్చువల్లీ. ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీ ఉంది, ఇంకెన్నో ఉన్నాయి. ఇప్పుడు గ్రీన్ మ్యాట్ల మీద అన్ని చేస్తుండ్రు. తర్వాత ఇప్పుడు రాను రాను ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇంత టెక్నాలజీస్ వెళ్తూ ఉన్నాయి. అయితే సపరేట్ ఫిలిం సిటీ కంటే కూడా మనకు నేచురల్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో, వాటర్ ఫాల్స్ కానీ రివర్స్ కానీ అట్లాంటి చోట ఏమైనా వసతులు అవి ఇవి కల్పిస్తే అక్కడనే బోల్డ్ అని షూటింగ్లు చేసుకోవచ్చు. అయితే దానికి ప్రత్యేకంగా ఫిలిం సిటీ కంటే కూడా ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్, ఒక వర్క్ షాప్ అలాంటి అవసరం. తర్వాత ఎఫ్డిసి కూడా కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీ ఇస్తే బెటర్. ఎవరైనా పిల్లలు సినిమాలు తీసుకోవాలంటే కెమెరాలు కానీ ఎడిటింగ్ సూట్లు కానీ ఒక మంచి కథ ఉంటే వాళ్ళు హెల్ప్ చేయడం, ఇలాంటివి చేయడం బెస్ట్. అలాగే మన గత ప్రభుత్వం ఎన్ శంకర్ గారికి స్టూడియోలు కట్టుకోవడానికి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అట్లా మీకేమైనా వచ్చిందా? మేమేమంటున్నామంటే ల్యాండ్ మేము సొంతంగా కొనుక్కుంటాం, మాకు గవర్నమెంట్ భిక్ష ఇచ్చే అవసరం లేదు. మేము అనేది ఏంటంటే మేము వేసే దారి దాన్ని సుగమం చేయండి. ఇప్పుడు సినిమా ఫీల్డ్లా ఎదిగితే ప్రభుత్వానికి పైసలు ఇచ్చే అన్ని పైసలు ఉన్నాయి, అంత దానం చేయొచ్చు, అంత మంచి ఫీల్డ్. ఇక దాంట్లో ప్రభుత్వం ఇచ్చేది ఏముంటది? అయితే ఎవరైనా పిల్లలు ఎదిగి ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ లా ఉన్నారనుకో సినిమాలు తీసేటోళ్లకు, ఇప్పుడు ల్యాండ్లు కాస్ట్లీ అయిపోయినాయి కాబట్టి ఉండడానికి వసతి కోసం ఏదైనా చిత్రపురి లాగా ఇంకోటి చేయాలి, అది ధర్మమే. తర్వాత ఇక స్టూడియోకు ల్యాండ్లు అంటే ఇప్పుడు శంకర్ గారి గురించి మీరు అడిగారు కాబట్టి ఆయన నా మంచి మిత్రుడే. అయితే ఇప్పుడు అదే ఆయనకి ఇచ్చారు మాకు ఇయ్యలే అని అక్కసు మాకేం లేదు. ఇంకా నయం ఇచ్చారు కదా ఒకరికన్నా అన్నట్టు ఉండొచ్చు అట్లా. కానీ నేను అనేది ఏంటంటే అది కూడా ఒక వింతగా జరిగింది నాకు తెలిసి. ఎట్లా అంటే శంకర్ గారు తెలంగాణ రాకముందు నుంచే నేను స్టూడియో కట్టుకుంటా అని చెప్పి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ఆయన ఫైల్ పెట్టాడు. సెక్రటేరియట్కి చెప్పులు తిరిగాడు ఆయన. అయినా అప్పుడు రాలే ఆయనకు. తెలంగాణ వచ్చినాక కూడా
పాపం ఆయనే బర్త్డేకు ఆయనే కేసీఆర్ దగ్గర పోయి బ్లెస్సింగ్లు విషెస్ తీసుకుంటూ ఎప్పుడూ టచ్ లోనే ఉన్నాడు ఆయన. ఎప్పుడు చూసినా ఆయన లక్ష్యం ఆ భూమి ఉండే, కాదని కాదు. ఇప్పుడు అందరికి ఇచ్చినారు కదా, రామనాయుడుకు, ఎల్వి ప్రసాద్కి అందరికి ఇచ్చినప్పుడు మాకు కూడా భూమి ఇవ్వండి, మేము కూడా స్టూడియో కట్టుకుంటామని అడగడం ధర్మమే, దాంట్లో తప్పేం లేదు. అయితే ఆ ఇచ్చే భూమి ఏదో తెలంగాణ రాగానే ఏమి ఇయ్యలే. ఎన్నో ఏండ్లు అయిన తర్వాత ఎవరో వైజాగ్ నుంచి వచ్చిన స్వామికి ఏదో భూమి అంటగట్టాడు కేసీఆర్. అయితే ఈయన ఫైల్ పెండింగ్ ఉంది కదా ఎప్పటి నుంచో, ఈయన ఒక ప్రయోజనాత్మక స్టూడియో కడతా అని చెప్పి అప్లై చేసిన ఫైల్ని పక్కన పెట్టి ఒక స్వామీజీకి భూమి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా, కష్టమవుతుంది కదా. ఆయన ఆన్సర్ ఎట్లా ఇస్తాడు? కాబట్టి ఆ స్వామి ఇది సైన్ చేసే ప్రాసెస్ లో ఇది కూడా అయిపోయింది. ఆయన లక్కీగా భూమి తీసేసుకున్నాడు. అనుకోకుండా లక్కీలే వచ్చిందంటారు. లేకుంటే లేట్ ఎందుకైంది? తెలంగాణ రాగానే రే శంకర్ ఫైల్ ని మూవ్ చేయండి అని చెప్పి ఒక నిమిషంలో చేయొచ్చు కదా. గత ప్రభుత్వం ఇండస్ట్రీకి ఏమైనా మేలు చేసిందా? అసలు ఏం చేయలే అండి. ఇప్పుడు ఈ భూమి కూడా ఎవడో కేసు వేసాడు, అది ఏమైందో కూడా నాకు తెలియదు, దాని గురించి డీటెయిల్స్ తెలివై. మేము పర్సనల్ గా మాట్లాడుకున్నప్పుడు భూమి అయితే దొరికింది అని గోడ కట్టడానికి కూడా పైసలు బాగా అవుతున్నాయట, అంత భూమి అది. అయితే అట్లా ఆలోచనలో ఉండే ఆయన నాకు బ్రదర్ లాంటోడే. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే కేసీఆర్ గారి పాలనలో ఆయన ప్రతి రంగానికి ఒక మనిషికి న్యాయం చేసి మొత్తం ఫీల్డ్కి చేసినట్టు చేసిండు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ ఎవరైనా గెలిస్తే కోట్లు ప్రకటించిండు, కానీ క్షేత్రస్థాయిలో స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఏమన్నా అయిందా? నా క్వశ్చన్ అది. ఇప్పుడు శంకర్ గారికి ఒక భూమి ఇచ్చిండు, ఇచ్చి ఇండస్ట్రీకి తెలంగాణని నేను చేసిన అని బిల్డప్ ఇచ్చిండు. క్షేత్రస్థాయిలో ఎంతమంది పోయి ఆ భూమిలో పనిచేస్తుండ్రు, లేకుంటే స్టూడియోలు కట్టుకున్నారు, ఏమైంది? ఏమన్నా ఒరిగిందా? ఏం లేదు. జస్ట్ ఫోటో, ఒక పబ్లిసిటీ, ఒక స్పోర్ట్స్ పర్సన్ కి పైసలు ఇవ్వడం, స్పోర్ట్స్ మొత్తం చేసినట్టు బిల్డప్. ఇక్కడ శంకర్ కి భూమి ఇవ్వడం, మొత్తం ఇండస్ట్రీకి చేసిన అని ఒక ఫోటో. అంటే ఆయనే ఒక వ్యక్తికి చేసి ఫీల్డ్ మొత్తం చేసినట్టు బిల్డప్లు ఇచ్చుకుంటా పోయిండు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి నేనేమంటున్నా, అవి చూసి పాలన ఇట్లనే ఉంటదని చెప్పి మీరు ఆ తొవ్వ పట్టద్దు. ఎందుకంటే నేను సోనియా గాంధీ గారి బర్త్డే నాడు బస్ ఎక్కడానికి వెళ్ళినా అన్న కదా, అప్పుడు నిఖత్ అనే అమ్మాయికి ఆడ కూడా 2 కోట్ల ఎన్నో ఇస్తుండ్రు, చెక్ ఇస్తుండ్రు. అయితే నేను అరే ఇయ్యకూడదు, ఆమెకి ఎట్టిస్తారు అంటలేను. నేనేమంటాను అంటే ఆమె శిక్షణ కోసమో లేకుంటే ఆమె ఇంకా ట్రైనింగ్ కోసమో ఏదన్నా ఉంటే గవర్నమెంట్ పెట్టండి, డబ్బులు డైరెక్ట్ గా ఇచ్చేసి ఆమెను చేసుకో అనడం రాంగ్. ఇవన్నీ కూడా గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడాలు ఉండాలి. ఆమెకు 2 కోట్లు కాదు, ఇంకో 2 కోట్ల ఫెసిలిటీ ఇవ్వండి, కానీ పైసలు చెక్కులు ఫెసిలిటీలు కల్పించండి, కానీ నేరుగా డైరెక్ట్ పైసలు ఇవ్వకండి. అలాగే ఆ 2 కోట్లు ఒక స్పోర్ట్స్ అథారిటీకి ఇచ్చి కింద ఉన్న భూమిపుత్రులకు పైకి లేపే ప్రయత్నం చేయండి. ఇప్పుడు సినిమా మీటింగ్స్ కూడా చూస్తున్నా. ఇప్పుడు నో డౌట్ పద్మ విభూషణ్ వస్తే గవర్నమెంట్ సత్కారం చేయాలి, చాలా సంతోషం. అది చేయకూడదు అని అంటలేను నేను. అది ఎలా చేశారో కిందోళ్ళ గురించి కూడా మీరు ఎట్లా అప్లిఫ్ట్ చేయాలని చెప్పండి. వాళ్ళు ఆల్రెడీ అప్లిఫ్ట్ అయి ఉన్నారు, మీకు ఇంకా కావాలంటే లిఫ్ట్ చేస్తారు, వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. వాళ్లకు మీ అవసరం లేదు, ఇక మీ అవసరం కింది స్థాయి కళాకారులకు ఉన్నది. గత ప్రభుత్వంలో కూడా నేను కేటీఆర్ పోయేది చూసిన, ఎన్నో సమావేశాలకు ఆడియో ఫంక్షన్లకు పోయేటోడు. నేను ఆయనకు డైరెక్ట్ మెసేజ్ రాసేటోడిని, బ్రదర్ మీరు పోతుండ్రు, నో డౌట్ సూపర్, మంచి పని చేస్తుండ్రు, దాంతో తప్పేం లేదు. కానీ ఎవడన్నా చిన్నగా సినిమాలు తీసుకొని ఎట్లా ఎదగాలనేటోనికి నీ చరిష్మా ప్లస్ అవుతుంది. నీ సెలబ్రిటీనెస్ ఏదైతే నువ్వు ప్రమోట్ అయినావో ఆయనకు ఒక ఏళ్ళు బట్టి లేపు, అప్పుడే నీ మినిస్ట్రీకి సార్థకత ఉంటుంది అని నేను మెసేజ్ రాసిన. అప్పుడు ఆయన జవాబు కూడా ఇచ్చిండు. ఒకసారి సెక్రటరీకి రమ్మన్నాడు, కూడా కలుస్తామన్నాడు. ఇక నేను వెళ్ళలే, నేను వేరే పనులు ఉండే. మీ సినిమాలకు కానీ మీ నటులకు కానీ దేనికైనా ఇంతవరకు ఏమైనా అవార్డులు రావడం జరిగిందా మీకు? నా సినిమాకి వీరమ్మ క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో మెయిన్, ఆమెకు నంది అవార్డు వచ్చింది. నాకు పర్సనల్ గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినాయి, నేను మల్టీ టాలెంటెడ్ కాబట్టి. ఆ తర్వాత చాలా అవార్డులు ప్రైవేట్ గా ఎవరైతే సంస్థలు అవి ఉంటాయో, మామూలుగా కాదు. నాకు అన్నిటికంటే గొప్ప అవార్డు నాకు అనిపించేది ఏంటంటే, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చనిపోయే ముందు ఒకసారి నన్ను పిలిపించి ఆయన దస్తూరితోని
నా గురించి ఒక ప్రశంసా పత్రాలు ఇట్లా ఇచ్చారు మేధావులు. పాశం యాదగిరి గారు కూడా నా సినిమా చూసిన తర్వాత, ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఇంగ్లీష్లో ఒక బ్రహ్మాండమైన ఆయన స్పందన రాసిచ్చారు. తర్వాత ఏమైందంటే తెలంగాణ ఉద్యమంలో కొన్ని ఆటంకాలు వచ్చి, ఇప్పుడు కేసీఆర్ గారే వేరేళ్ళకు ఇచ్చిన సపోర్ట్ నాకు ఆయన ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఆయన మాటలు వినలేదు. నేను నా థాట్స్ని, నా వేని నేను అట్టనే పెట్టుకున్నా కాబట్టి ఆయన సహకారం నాకు దొరకలేదు. నేను దానికి ఏం చింతిస్తలేను. ఆ తర్వాత ఏమైందంటే, నేను పబ్లిక్కి ఎప్పుడైతే వదిలేశానో సినిమా, పబ్లిక్ దాన్ని టేకప్ చేసుకొని పబ్లిక్ ఓనప్ చేసుకున్నది. ఓకే, కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు ఒక ప్రొజెక్టర్ కొని, ఒక DCM కొని ఊరు నా సినిమా చూపించారు. ఒక ఉద్యమం లాగా వెళ్ళింది. తర్వాత MSOs ఆర్గనైజేషన్, సిటీ కేబుల్స్ మొత్తం ఊరోళ్ళు వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టి ఉగాది నాడు నా సినిమాను పబ్లిక్ వరకు తీసుకుపోయారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని చెప్పి అమెరికాలో ఉంటుంది సంస్థ, వాళ్ళు DVDలు వాళ్ళు స్వచ్ఛందంగా తయారు చేసి మొత్తం పంచిపెట్టారు. యూట్యూబ్లో కూడా ఇది ఏ సంవత్సరంలో జరుగుతుంది? 2012లో అయింది ఇదంతా. ఇదే ఒక ఉద్యమం లాగా వెళ్ళింది. తర్వాత ఏంటంటే దీంట్లో ఎంత అంటే ఒక మీ మూవీకి ఇంత డెప్త్ ఉన్నప్పుడు మీరు ఎందుకని ఆపేయాలి? అదే చెప్తున్నా, అదొక కుట్రనే. ఎందుకు కుట్ర అంటే, అంటే మిమ్మల్ని ఎవరైనా తొక్కేటువంటి ప్రయత్నాలు జరిగినాయని అంటే అనుకోవచ్చా? మనం అర్థం చేసుకోవాలి, కుట్ర అనేది డైరెక్ట్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు నాకు ఒక సీన్ పెట్టమన్నారు సినిమాలో. ఏమని, మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు నిలబడి ఉంటారు, ఆయన కూర్చొని ఉంటారు, ఆయన ముందు ఒక హెలికాప్టర్ దిగుతుంది, దాంట్లో సోనియా గాంధీ నడుచుకుంటూ వచ్చి బంగారుపల్లెంలో తెలంగాణను ఆయన పాదాల కాడ పెట్టుమని తీయమన్నాడు. అయితే రాని తెలంగాణ తీసినట్టు ఎట్లా తీస్తాం సార్? నా జానర్ వేరు, ఆ కథ వేరు. రెగ్యులర్ కమర్షియల్ టైప్ సినిమా తీస్తే ఏమైనా చేసుకోవచ్చు. నేను ఇది ఉన్నదనే సినిమా తీస్తున్నా, లేకుంటే ఏదైనా లవ్ స్టోరీ తీసుకోగలుగుతా, నాకు ఇది తీసేది ఉంది సార్ అని చెప్పి ఆయనతో నాకేం పంచాయతీ లేదు, నాకు అర్థమైపోయింది. కాబట్టి నేను అక్కడ నుంచి విత్డ్రా చేసుకున్నా. ఆయన సహకారం ఇక నాకు దొరకదని తెలుసు. అయినప్పటికీ సినిమా మొత్తం అయినాక ఆడియో ఫంక్షన్కి నేను ఇన్వైట్ చేసిన, చాలా ఎక్స్పెక్ట్ చేసిన, ఆయన రాలేదు. తర్వాత కవిత గారు నా ట్రైలర్ రిలీజ్ చేసిండ్రు, హరీష్ రావు గారు నా పోస్టర్ రిలీజ్ చేసిండ్రు. ఇదే ఇంకెన్నాళ్ళుదే నేను చెప్పేది. అయితే కేసీఆర్ గారు కొద్దిగా దూరం ఉన్నారు. ఆయన నాలాంటి సినిమాకి వచ్చి ఉంటే ఆ టైంలో ఇంకా బాగుండేది. ఆయన ఒక్కడు అవాయిడ్ అయ్యిండు. అయినా కూడా ఏం చేసిండ్రంటే, ఆయన అక్కడి వరకు బాగానే ఉండే. ఆయన చేసిన పెద్ద బ్లండర్ పొరపాటు ఏంటంటే, నారాయణమూర్తి గారి రిలీజ్ అయిన సినిమాను నా టైంలోనే నా మీదనే వేసేసిండు. వేసి నా థియేటర్స్లో 4 షోలు ఉంటే 2 షోలు అయినాయి దాంట్లో సొచ్చి పెట్టి దానికి వాయిస్ ఇస్తుండే ఆయన. నా దానికి వాయిస్ లేదు, దానికి వాయిస్ ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత కొంతమంది ఫలానా థియేటర్ లిస్ట్ చూసి వెళ్తారు కదా నా సినిమా చూద్దామని, పోయే వరకు నారాయణమూర్తి కనపడుతుంది, నెక్స్ట్ షో నాదంటున్నా. అంటే ఒకంత కారణం కేసీఆర్ గారు అని అనుకోవచ్చా? కాదు, అది అండర్స్టూడ్, తెలంగాణ మొత్తంకి తెలుసు. అది నేను అనేది అంటే ఇలాంటి పొరపాట్లు అవసరం లేదు. అందరికి చేసిన సహకారంలో ఆయన కొన్ని సినిమాలు పోయి ప్రచారం చేశాడు, కానీ మార్నింగ్ షో తర్వాత జనాలే లేరు. ఆయన ఎంత ప్రచారం చేసినా జనాలకు నచ్చనప్పుడు దాన్ని తిప్పికొట్టినరు. దీన్ని తొక్కే ప్రయత్నం చేసిండేమో, చేసినా చేయకున్నా ఆయన సహకారం అయితే దొరకలే కదా. దొరకకున్నా పబ్లిక్ దీన్ని ప్రేమించింది. దీని మీద మామూలు రివ్యూస్ కాదు. కాలిఫోర్నియా ఫెస్టివల్కి కూడా ఈ విజయ్ కేసరి అని సోషల్ మీడియాలో ఫేమస్ ఆమె నా సినిమాని తీసుకుపోయి అక్కడ ప్రయత్నం చేసింది, దీనికి ఆస్కార్ కూడా వస్తుంది, నువ్వు ఎందుకు ట్రై చేస్తలేవు అన్నది. అంటే అయితే ఇప్పుడు ఈ ఇంకెన్నాళ్ళు సినిమాకి మీకు లైన్ ఎక్కడ దొరికిందండి? అంటే మీరు రోజు జరిగేటువంటి వాటిని చూసి చేయటం జరిగిందా? కాదు, యాక్చువల్లీ ఏంటంటే నాది తెలంగాణనే కదా. నేను చిన్నప్పటి నుంచి ఈ నక్సల్ ఉద్యమము ఇవన్నీ నా కళ్ళ ముందే చాలా చిన్నగా ఉన్నప్పుడే ఇవన్నీ చూసిన నేను. రజాకర్ మూమెంట్ కూడా మా నాయనమ్మ గిట్లా చెప్పేది. అయితే దీనికి మెయిన్ మూలం మా ఫాదర్తో నేను ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేసిన నేను కంటెంట్. ఆయన సహకారం కూడా నేను బాగా తీసుకున్నా ఇంకెన్నాళ్ళు సినిమాకి. ఆయన 1947, 69 ఈ మూమెంట్స్ ఆయన ద్వారానే నేను ఎక్కువ సమీకరించిన. మలిదశ ఉద్యమం నాకు తెలిసిన ఉద్యమం కాబట్టి అలా చేసి నేను ఆ వేలో వెళ్ళిన. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి
చివరి పాట కూడా నా సినిమాకి రాశారు ఆయన. ఓకే. అట్లా ఒక చరిత్రాత్మక సినిమా. నేను చాలా సంతృప్తిగా ఉన్నా దాంట్లో. ఓకే, ఫైనల్ ఒక లాస్ట్ ఫ్రాంక్ క్వశ్చన్. ఉమ్, ఇప్పుడు జనరల్ గా ఇండస్ట్రీలో ఎలా అనుకుంటారంటే కమిట్మెంట్స్ చాలా ఉంటాయి అని అనుకుంటారు. ఉమ్, మీరు డైరెక్టర్ గా ఉన్నారు, ప్రొడ్యూసర్ గా ఉన్నారు, ఉమ్, యాక్టర్ గా ఉన్నారు. ఉమ్. సో కమిట్మెంట్ ఉంటుందా నిజంగా? అయితే అండి, ఇది మీ ప్రశ్న ఎలా ఉందంటే, ఉమ్, గద్దర్ అవార్డు ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యలేమని ఎట్లన్నామో, ఉమ్, ఎట్లా అయితే మ్యాచ్ కాదన్నారో, ఈ ప్రశ్న నేను ఒక సామాజిక స్పృహతో సినిమాలు తీసేటోన్ని. ఉమ్, నేను ఒక బాయి కప్పని, ఉమ్, నా ఇండస్ట్రీ నాదే ఉంది, నేను ఎవరిని గడప తొక్కలే ఏం లేదు, నాది నేనే ఉంది. అయితే ఇండస్ట్రీ గురించి కొంతవరకు అవగాహన ఉమ్, నాకు పని చేయడానికి వచ్చే చీఫ్ టెక్నీషియన్స్ ద్వారానే ఏమన్నా తెలుస్తుంది. అయితే మీరు అడిగిన ప్రశ్న గత కాలంలో ఎక్కువ ఉండేదేమో, ఉమ్, ఇప్పుడు అందరు చదువుకొని వస్తుంది ఇండస్ట్రీకి. అయితే అలాంటి ఫీలింగ్స్ ఏం ఉండయి నాకు తెలిసి. ఎట్లా అంటే, ఒక ప్రొఫెషనల్ ఉన్నాడు అనుకోండి, ఒక సినిమా బాగా తీద్దామనే సంకల్పంతో ఇండస్ట్రీకి వచ్చిండు అనుకోండి, వాడి ఫోకస్ మొత్తం కూడా చేసే పని మీద ఉంటుంది, కానీ ఈ అడ్డదిడ్డమైన వాటి మీద ఉండదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నా. ఇప్పుడు నేను సినిమా మొదలు పెడితే రాత్రి పగలు నిద్రలో కూడా నేను సీన్సే ఆలోచిస్తా. ఓకే. అట్లాగే నిర్మాత ఉన్నాడు అనుకోండి, వాడు బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఆ డబ్బులు పెట్టేటప్పుడు వాళ్ళు అనుకున్న 4 సీన్స్ డైలీ తీయాలంటే ఒక్క సీన్ మిస్ అయినా మళ్ళీ షెడ్యూల్ పెరుగుతుంది, వాడికి లాస్ అవుతుంది అనే దాంతో ఉంటారు. అయితే మైండ్ ఎప్పుడు కూడా ఆ నిర్మాణం మీద నిర్మాతకు ఉంటుంది, దర్శకత్వం మీద దర్శకునికి ఉంటుంది. ఇట్లాంటివి ఎప్పుడు వస్తాయంటే, విపరీతమైన డబ్బు ఎవడో పెట్టి నొప్పి తెలవనోడు ఎవడన్నా సినిమాలు తీస్తే, కొన్ని షూటింగ్ సెట్లల్లో పోన్రి మీరు, వచ్చేసి వట్టిగా కూర్చొని పత్తాలు ఆడుకుంటా మాట్లాడుకుంటూ ఉంటారు చూడు, అట్లాంటి సెట్లల్లో 100% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు టైం ఉంటుంది ఎక్కువ, వేరే ఆలోచన చేయడానికి కూడా వాళ్ళకు వెసులుబాటు ఉంటుంది, వాళ్ళకు డబ్బులు పెట్టేటోని పెయిన్ ఉండదు. వాడు ఒక కళాత్మకంగా ఏదో తీర్చిదిద్దుదామనే సంకల్పంతో వచ్చిన ఎడ్యుకేటెడ్ డైరెక్టర్ ఎప్పుడు కూడా ఇట్లాంటి చిల్లర ఏం ఆలోచించారండి. అదే మీరు అడిగిన ప్రశ్న ప్రతి ఫీల్డ్లో కూడా ఉండొచ్చు. అది మనిషిని బట్టి ఉంటుంది, లక్ష్యాన్ని బట్టి ఉంటుంది. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ముందుకెళ్ళిపోయే, ఇప్పుడు టాటా ఉన్నాడు అనుకోండి, టాటా ఆయన గొప్ప మనిషి కదా, టాటాకు కమిట్మెంట్ ఉంటుందా అంటే, ఎందుకు ఉంటే ఆ స్థాయికి పోడు. అలాగే సినిమాలు తీసేటోళ్ళు కూడా ఒక గొప్ప మనస్తత్వం ఉన్న మనుషులే ఉంటారు అనేది నా నమ్మకం. అట్లాంటి వాడు ఎవడో ఒకడిద్దరు అట్లా ఉండడం వల్ల కొద్దిగా బద్నాం అవుతుంది అంతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి డైరెక్టర్ రఫీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.